తిరుపతి దేవస్థానంతో ఉన్నటువంటి ఒక బోర్డు ఉంది. ఆ బోర్డుతో పాటు ప్రభుత్వం నుంచి కూడా ఒక ఈవో అనేటువంటి అక్కడ నియమితులైనారు. సో ఇంత వ్యవస్థ అలాగే విజిలెన్స్ అంతా ఉన్నా కూడా ఫెయిల్యూర్ అయ్యింది అని అంటే ఇది ప్రభుత్వ విఫలంగానే మేము పరిగణించాలి. అలాగే ఇంతమంది జంబో బోర్డులు పెట్టుకొని ఇంత వ్యవస్థ ఉన్నప్పుడు అంటే ప్రభుత్వాలపైన ప్రజలకి నమ్మకం లేకోకుండా చేస్తున్నారు అనేటువంటిదే ఇక్కడ మనకు బాగా స్పష్టంగా అర్థమవుతుంది. సో ప్రభుత్వాలు అనేటువంటివి మన దేవాలయాన్ని నిర్వహించడంలో చాలా ఫెయిల్యూర్ అవుతున్నాయి అనేటువంటి నిదర్శనానికే మన తిరుమల తిరుపతి దేవస్థానం తీసుకొని ఈరోజు ప్రభుత్వాన్ని నిలదీసి కాలర్ పట్టుకొని అడిగే పరిస్థితి అవకాశాన్ని గౌరవ ప్రస్తుత సీఎం గారు హిందూ ప్రజలకి ఇచ్చాడు. సో కాబట్టి ఈరోజు అందరం కూడా మేము హిందూ సంఘాలుగా మేము డిమాండ్ చేస్తున్నది ఒకటే ఒకటి,